ఆదికావ్యంగా చెప్పబడే రామాయణం గురించి ఎంతో కొంత తెలియనివారు ఎవ్వరూ ఉండరేమో అని చెప్పుకోవచ్చు. బాలకాండ నుంచి మొదలుపెడితే అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ వరకు రామాయణంలోని ప్రతి ఘట్టం ఒక అద్భుతమే. రాముని జననం, బాల్యం, వేద యుద్ధ విద్యలు అభ్యసించడం, వివాహం, పట్టాభిషేకం, వనవాసం, సీతాపహరణం, హనుమంతుడి రాక, లంకా దహనం, రామ-రావణ యుద్ధం వంటి ప్రతి అంశం ఆసక్తికరమే. అయోధ్య నగరంతో మొదలుపెడితే రామాయణంలోని ప్రతి చిన్న అంశం, ప్రతి పాత్ర మనల్ని ఒక అద్భుతమైన ఊహాలోకంలోకి తీసుకెళుతుంది. రాముడు సకల సద్గుణాలు కలిగినవాడు. రామాయణంలో రాముడి పట్టాభిషేకం జరిగిన కొంతకాలానికే కొన్ని కారణాల వల్ల అడవి బాట పట్టాల్సి వచ్చింది. రామునితో పాటే సీత, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్లారు. ఒకరోజు రామలక్ష్మణులు లేని సమయం చూసి రావణుడు సీతను అపహరించాడు. అపహరించిన సీతను లంకలో బంధించాడు. తరువాత రాముడు వచ్చి రావణుడిని చంపి సీతను తీసుకెళ్లాడు. ఇంతకాలం పరాయివాడి చెంతన ఉన్న సీత శీలాన్ని శంకించాడు రాముడు. దాంతో సీత అగ్నిప్రవేశం చేసింది. సీత పాతివ్రత్యాన్ని తెలుసుకొని రాముడు ఆమెను స్వీకరిస్తాడు. ఇది మనకు తెలిసిన కథ. అయితే మీరు ఇప్పటికే అనుకుంటూ ఉండొచ్చు, రాముని గురించో రామాయణం గురించో కాదు, ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటో మీరు ఏమాత్రం ఊహించలేరు. అదే రావణ లంక. రావణ లంక గురించి చెప్పడానికి ఏముంటుంది అనుకుంటున్నారా? అయితే లంక గురించి మీకు తెలియని ఎన్నో అద్భుతమైన, అత్యద్భుతమైన, ఆసక్తికరమైన విషయాలతో సిద్ధంగా ఉన్నాను నేను. రామాయణంలో అయోధ్య నగరానికి ఏమాత్రం తీసిపోని గొప్ప నగరం లంకా నగరం. ఇది దేవతల ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ చేత నిర్మించబడింది. అప్పటినుంచి లంకని సుమాలి, కుబేరుడు వంటి ఎంతోమంది రాక్షసులు పాలించారు. అయితే లంక గురించి అందరికీ తెలిసింది మాత్రం రావణుని పాలనతోనే కదా. బ్రహ్మ, శివుడి నుంచి ఎన్నో వరాలు పొందిన రావణుడు తన సవతి తల్లి కొడుకైన కుబేరుడిని బెదిరించి లంకను స్వాధీనం చేసుకున్నాడు. ఇలా ఎన్నో చెడు గుణాలు కలిగి ఉన్న రావణుడు పాలన విషయంలో, పరాక్రమం విషయంలో మాత్రం ఎంతో గొప్పవాడిగా పేరు పొందాడు. రావణుడి పాలనలో లంక సిరి సంపదలతో తొలతూగేది. లంకలోని పేదవారు కూడా బంగారం, వెండి పాత్రల్లో భోజనం చేస్తూ ఆకలి అనేది తెలియకుండా ఉండేవారు. అయితే ఎంత గొప్పవాళ్లైనా ధర్మాన్ని పాటించకపోతే చివరికి ఏమవుతుందో రావణుని కథ ద్వారా కూడా అదే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. రామాయణంలో మాత్రమే కాకుండా మహాభారతంలో కూడా చెప్పబడిన లంక నిజంగా ఉందా లేదా ఇవన్నీ కల్పిత కథలా అనే అంశం మీద ఇప్పటికే ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశాన్ని శ్రీలంక నుంచి కలుపుతూ ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మాణాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. దాంతో ఇప్పుడున్న శ్రీలంకే అప్పటి కాలం లంక అని, భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్న ఆ వంతెనే రామసేతు అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు శ్రీలంక ప్రభుత్వం రావణుడు నివసించిన గుహ, అశోక వాటిక వంటి కొన్ని ఆధారాలు చూపించడంతో శ్రీలంకే రావణలంక అనే ఆలోచనకు బలం చేకూర్చింది. కాని రామాయణం ప్రకారం లంక జంబూద్వీపానికి అంటే ప్రస్తుత భారతదేశానికి 100 యోజనాల దూరంలో, అనగా సుమారు 1213 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే శ్రీలంకకు 160 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండడానికి అవకాశం ఉంది. దీనివలన శ్రీలంక రావణలంక కాదు అని చెప్పడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న శ్రీలంకే మనకు తెలిసిన రావణలంక కాకపోతే అసలైన రావణలంక ఏది? అది ఎక్కడ ఉంది? అసలు రావణలంక ఉందనేది వాస్తవమా, అవాస్తవమా? లంక నిజంగా ఉంటే దాన్ని ఎవరు నిర్మించారు? ఏ రాజులు పాలించారు? రామాయణం ద్వారా మనకు తెలిసిన చరిత్ర అసలైన లంక చరిత్ర
అసలు లంక నిజంగా ఉంటే అది పూర్వకాలంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, లంక నిజంగా ఉందని చెప్పడానికి లభిస్తున్న ఆధారాలు ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానాలను తెలుసుకోబోతున్నాం. అలాగే శ్రీలంకే రావణలంక? ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోబోయే ముందు రామాయణం నిజంగా జరిగిందా, జరిగితే ఎప్పుడు జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకోవాలి. రామాయణం ఎంతోమంది హిందువుల పవిత్ర గ్రంథం. భారతదేశంలోనే గాక ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి ఎన్నో దేశాల్లోని ప్రజలు కూడా రాముడిని పూజిస్తారు. రామాయణం నిజంగా జరిగిందని త్రేతాయుగంలో ఉన్న అయోధ్య నగరం 13 సంవత్సరాల క్రితం సునామీలో కొట్టుకుపోయిందని చాలామంది అనుకున్నారు. అయితే రామాయణం కల్పిత కథ అని కొట్టిపారేసేవాళ్లు లేకపోలేదు. చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త భూమి క్రీస్తుకు పూర్వం 4004వ సంవత్సరంలో ఏర్పడిందని చెప్పారు. దీంతో ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా రామాయణం నిజంగా జరగలేదని, ఇది కేవలం వినోదం కోసం సృష్టించిన ఓ కల్పిత కథ అని అభిప్రాయపడ్డారు. హిందూ పురాణాల్లో భూమి గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. అయితే గెలీలియో అనే శాస్త్రవేత్త కేవలం 400 సంవత్సరాల క్రితమే భూగ్రహానికి సంబంధించిన విషయాలను కనుగొన్నారు. దీన్ని బట్టి మన పురాణాలు సైన్స్ కంటే ఎంతో ముందు ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పటి నిజం అని నమ్మని రామాయణం కూడా గతంలో జరిగి ఉండడానికి అవకాశం, ఆధారం ఉంది. 1980లో ఎస్ఆర్ రావు అనే ఆర్కియాలజిస్ట్ మరియు అతని టీం ద్వాపరయుగంలో ద్వారక నగరం నిజంగా ఉండేదని, అది ప్రస్తుతం గుజరాత్లోని సముద్ర గర్భంలో ఉందని గుర్తించారు. భవనాలు, స్తంభాలు, కోటగోడలు, ఓడరేవు వంటి అనేక నిర్మాణాలు వారు సముద్రంలో కనుగొన్నారు. దీని ద్వారా కృష్ణుడు నిజంగానే ఉన్నాడని, మహాభారతం నిజంగానే జరిగిందని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది. మహాభారతం నిజమైనప్పుడు రామాయణం కూడా నిజమై ఉండొచ్చు అనే ఆలోచన చాలామందికి వచ్చింది. రామాయణం, రాముడు నిజమనే ఆలోచనను నిరూపించాలని ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తలు భావించారు. రామాయణంలో వాల్మీకి రాముని జన్మ నక్షత్రం, గ్రహాలు వంటివి మెన్షన్ చేయడం వల్ల ఆస్ట్రనామికల్ క్యాలిక్యులేటర్ ద్వారా రామాయణ కాలాన్ని తెలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ఆస్ట్రనామికల్ క్యాలిక్యులేటర్ పద్ధతి ద్వారా డాక్టర్ పివి వర్తక్ టీం తమ రీసెర్చ్ని ప్రారంభించింది. ప్రస్తుతం రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం వంటి ఎన్నో రామాయణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మూలం మాత్రం వాల్మీకి రామాయణమే. వాల్మీకి తన రామాయణంలో రాముడు చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో పుట్టాడని, ఆ సమయంలో సూర్యుడు మేషరాశిలో, అంగారకుడు మకర రాశిలో, గురుడు కర్కాటక రాశిలో, శుక్రుడు మీనరాశిలో, శని తులారాశిలో ఉన్నాడని తెలిపాడు. ఈ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని డాక్టర్ పివి వర్తక్ బృందం రాముడు డిసెంబర్ 4 క్రీస్తు పూర్వం 7323 జన్మించాడని అంచనా వేశారు. అలాగే రామాయణం సుమారు 9300 సంవత్సరాల క్రితం జరిగిందని తెలిపారు. మనం మరికొన్ని అంశాలను ఇక్కడ గమనిస్తే ఈ రీసెర్చ్ తప్పేమో అని అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి యుగాలను ఆధారంగా చేసుకుని రామాయణ కాలాన్ని అంచనా వేద్దాం. పురాణాల ప్రకారం మనకు 4 యుగాలు ఉన్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం మనం ఉంటున్న కలియుగాన్ని, రామాయణానికి ముందు జరిగిన కృతయుగాన్ని పక్కనబెడితే ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, మొత్తం 21,60,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగి ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి సైంటిస్టుల రీసెర్చ్లు నిజం అని మనం ఖచ్చితంగా నమ్మలేం. ఈ విధంగా రామాయణం జరిగిన సమయం విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నా రామాయణం నిజంగా జరిగిందనే విషయాన్ని చాలామంది నమ్ముతారు. ఇక మన విషయంలోకి వచ్చేస్తే అప్పటి రావణలంక, ఇప్పటి శ్రీలంక ఒకటేనా కాదా?
చూద్దాం. రామాయణం ప్రకారం రావణలంక దక్షిణ భారతదేశం నుంచి 100 యోజనాల దూరంలో ఉందని మనం ఇదివరకే చెప్పుకున్నాం. 1 యోజనం అంటే 12 నుంచి 15 కిలోమీటర్లు. అంటే ప్రస్తుతం భారతదేశం నుంచి 1200 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న శ్రీలంక భారతదేశానికి 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. దీన్ని బట్టి శ్రీలంక రావణలంక కాదని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరికొన్ని కథలు కూడా వినిపించాయి. ద్వాపరయుగంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసేటప్పుడు తన తమ్ముళ్ళైన అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవులను 4 దిక్కులకు పంపించి అక్కడి రాజులను జయించి ఆ రాజ్యాలలోని సంపదనంతా తీసుకురమ్మని పంపించాడు. దీనిలో భాగంగా సహదేవుడు దక్షిణం వైపుకు బయలుదేరాడు. సహదేవునికి సహాయంగా ఘటోత్కచుడు కూడా వెళ్ళాడు. అలా వెళ్లిన సహదేవుడు మార్గంలోని రాజ్యాలు అన్నిటినీ జయించుకుంటూ సముద్ర తీరంలో ఉన్న లంకా నగరానికి చేరుకున్నాడు. శ్రీలంకే రావణలంక అనే విషయంలో ఇప్పటికే ఎన్నో భేదాభిప్రాయాలు వినిపించాయి. అయితే శ్రీలంకే రావణలంక అని చెప్పడానికి శ్రీలంక ప్రభుత్వం కొన్ని ఆధారాలను చూపించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీలంక ప్రభుత్వం చూపించిన ఆధారాల్లో మొదటిది పుష్పక విమానం. రావణుడి మరణం తరువాత సీతారాములను అయోధ్యకు తీసుకెళ్లడానికి రావణ సోదరుడైన విభీషణుడు పుష్పక విమానాన్ని ఉపయోగించాడు. ఈ పుష్పక విమానాన్ని రావణుడు తన సవతి తల్లి కొడుకైన కుబేరుడిని బెదిరించి అపహరించాడు. రావణుడి దగ్గర ఇంకా ఇలాంటివి ఎన్నో విమానాలు ఉండేవి. అయితే ఈ విమానాలు ల్యాండ్ అవ్వడానికి ప్రత్యేకంగా 6 ఎయిర్పోర్ట్లు ఉండేవని, వాటి ఆనవాళ్లు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయని అక్కడివారు చెబుతారు. రావణుడికి చెందిన 6 ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది శ్రీలంకలోని మహియంగనలో ఉంది. అక్కడివారు దాన్ని వెరగాన్ తోట అంటారు. సింహల భాషలో ఈ మాటకు విమానాలు ఆగే స్థలం అని అర్థం. ఇక రెండవ ఎయిర్పోర్ట్ హార్టన్ మైదానంలో ఉంది. ఈ ప్రాంతాన్ని తోటు పొలకొంద అంటారు. తోటు పొల అనే పదానికి అర్థం ప్రయాణంలో ఆగి మరొకరిని కలుసుకునే చోటు. కంద అంటే రాయి అని అర్థం. తోటు పొలకంద సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉన్న రాళ్లతో కూడిన ప్రాంతం. మూడవది దక్షిణ సముద్ర తీరంలో ఉన్న ఉసన్గోడ. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని శ్రీలంక ప్రభుత్వం ఆర్కియాలజికల్ సైట్గా గుర్తించింది. రామాయణ కాలంలో పుష్పక విమానం ల్యాండ్ అవ్వడానికి ఇది అనువైన స్థలంగా ఉండేది అన్నారు. ఇక నాల్గవది శ్రీలంకలోని కురునేగలలో ఉంది. ఈ ప్రాంతాన్ని వరియపోలా అని పిలుస్తారు. సింహల భాషలో దీనికి అర్థం విమానం ఆగేచోటు. ఈ వరియపోలలో రావణుడి మహాయాంత్రిక రథం, నెమలి రథం ల్యాండ్ అయ్యేవి. ఇక ఐదవది శ్రీలంకలోని మట్టలిలో ఉంది. ఈ చోటు రావణుని విమానాల గ్యారేజ్గా వాటిని రిపేర్ చేయడానికి ఉపయోగించేవారు. ఆరవది శ్రీలంకలోని మహియంగన ప్రాంతంలో ఉంది. రావణుడి ఎయిర్పోర్టు ఉన్న ప్రాంతాన్ని గురులపోత అంటారు. గురులపోత అంటే అర్థం పక్షి శరీర భాగాలు. ఈ స్థలం కూడా రావణుడి విమానాలు నిలవడానికి, వాటిని రిపేర్ చేయడానికి ఉపయోగించేవారు. ఇక రామాయణంలో వాల్మీకి రావణుడికి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డెవలప్ అయిన విమానాలు ఉండేవని తెలిపారు. అలాగే రామాయణం ద్వారా రావణుడికి పుష్పక విమానం మాత్రమే కాకుండా ఎన్నో విమానాలు ఉండేవని, రావణుడు వీటి ద్వారా లంకలోనే కాకుండా లంక బయట ప్రాంతాలకు కూడా వెళ్లేవాడని తెలిసింది. తెల్లటి మేఘాలతో కప్పబడిన విష్ణువు యొక్క రాజధానిలా అనేక విమానాలతో లంక ప్రకాశిస్తోంది అని వాల్మీకి లంకలోని విమానాల గురించి రామాయణంలోని యుద్ధకాండలో వర్ణించారు. ఇక శ్రీలంక ప్రభుత్వం చూపిస్తున్న రెండవ ఆధారం హనుమంతుడి పాదముద్రలు. శ్రీలంకలోని సువార ఎలియా దేవాలయంలో, కొన్ని ఇతర దేవాలయాల్లో పాదముద్రలను పోలిన పెద్ద గుంతలు ఉన్నాయి. హనుమంతుడు లంకలో మొదటి అడుగు ఈ ప్రాంతంలోనే వేశాడని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఇక మూడవ ఆధారం రామసేతు. నాసాకు చెందిన ఒక ఉపగ్రహం 2003లో ఒక బ్రిడ్జి లాంటి నిర్మాణాన్ని శ్రీలంక మరియు ఇండియా మధ్యలో గుర్తించింది. ఇది రామాయణంలో చెప్పిన రామసేతువే అని శ్రీలంక ప్రభుత్వం నిర్ధారించింది. ఈ బ్రిడ్జిని ప్రస్తుతం యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు.
ఇది 30 కిలోమీటర్ల పొడవుతో ఇండియా మరియు శ్రీలంక మధ్యలో ఉన్న పాక్ జలసంధిలో ఉంది. ఇది భారతదేశంలోని రామేశ్వరాన్ని, శ్రీలంకని కలుపుతోంది. ప్రత్యేకంగా ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇది మానవుల చేత నిర్మించబడిందని తెలియజేస్తోంది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ బ్రిడ్జ్ మానవ నిర్మితమని, ఇది సుమారు 17,50,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అంచనా వేశారు. ఇది రామాయణ కాలానికి చెంది ఉండొచ్చని నాసా కూడా అంగీకరించింది. ఇక 4వ ఆధారం నీటిపై తేలే రాళ్లు. రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు ఉన్న తేలే రాళ్లను రామసేతు నిర్మాణంలో వాడిన రాళ్లే అని శ్రీలంక ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. ఈ రాళ్లు ఎలా ఏర్పడ్డాయో ఎవరికీ అంతుచిక్కట్లేదు. దీనికి సంబంధించి శ్రీలంక వారు ఒక కథను కూడా తెరమీదకు తీసుకొచ్చారు. రామాయణంలో నీలుడికి ఒక వరం ఉంది. దీని ద్వారా ఇతడు నీటిలోకి ఏ వస్తువు విసిరినా చివరికి రాళ్లైనా నీటిపై తేలుతాయి. రాముని అనుమతితో హనుమంతుడు, ఇతర వానరులు అందరూ కలిసి లంకను చేరడానికి సేతు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ రాళ్లను సైంటిఫిక్గా టెస్ట్ చేసినప్పుడు ఇది ఇప్పటికీ ఎలా తేలుతున్నాయో ఎవ్వరూ చెప్పలేకపోయారు. కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా తెలిసిందేంటంటే ఈ రాళ్లు కొన్ని వేల సంవత్సరాలకు చెందినవి. 5వ ఆధారం సంజీవని పర్వతం. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన రామ లక్ష్మణులను బ్రతికించడానికి హనుమంతుడు హిమాలయాల్లోని సంజీవని మూలికను తీసుకురావడానికి వెళ్లాడు. అయితే సంజీవని పర్వతం మీద ఏది సంజీవని మూలికో హనుమంతునికి అర్థం కాలేదు. దాంతో పర్వతం మొత్తాన్ని తీసుకుని వచ్చాడు. సంజీవని మూలిక దొరికిన తరువాత ఆ పర్వతాన్ని హనుమంతుడు లంకలోనే ఉంచాడు. శ్రీలంకలో ఉన్న ఒక పర్వతాన్ని అక్కడ వారు సంజీవని అని బలంగా నమ్ముతారు. ఆ పర్వతం సంజీవనికి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఆయుర్వేద ఔషధ మొక్కలకు నెల. శ్రీలంకే రావణుడి లంకా నగరమా? మనం ఇప్పటికీ లంక విషయంలో శ్రీలంక ప్రభుత్వం సృష్టించిన ఆధారాలను చూశాం. అయితే ఇంకొంత లోతుగా పరిశీలించి శ్రీలంకే రావణలంక కాదా అనేదాన్ని తెలుసుకుందాం. ఎవరో చెప్పింది విని సృష్టించిన ఆధారాలు చూసి మనం ఒక విషయాన్ని నిజం అని నమ్మడానికి వీల్లేదు. నిజానిజాలు తెలుసుకోవడానికి ఎంతో రీసెర్చ్ అవసరం. ఇప్పుడు అన్ని విధాలుగా పరిశీలించి లంక మిస్టరీని తెలుసుకుందాం. ఒకసారి శ్రీలంక చరిత్రను చూసినట్లయితే పాలీ భాషలో వ్రాయబడిన బౌద్ధ గ్రంథమైన మహావంశంలో శ్రీలంక చరిత్ర క్రీస్తు పూర్వం 543లో ప్రారంభమైంది అని పేర్కొన్నారు. మొదటగా విజయుడు అనే రాజు 8 నావలలో 700 మందితో 860 నాటికల్ మైళ్ల సముద్రయానం చేసి శ్రీలంక భూభాగంపై అడుగుపెట్టాడు. శ్రీలంకలో తంబాపన్ని అనే రాజ్యాన్ని స్థాపించి దాని తరువాత సుమారు 159 రాజ్యాలను స్థాపించాడు. శ్రీలంకకు చెందిన దీపవంశం, మహావంశం, చోళవంశం, రాజవలీయ వంటి అనేక గ్రంథాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. క్రీస్తు పూర్వం 2005 నుంచి చోళ రాజైన ఎలారా 44 సంవత్సరాల పాటు శ్రీలంకను పాలించాడు. తరువాత ఎంతోమంది దక్షిణ భారతీయులు దండయాత్ర చేసి శ్రీలంకను పాలించారు. క్రీస్తు శకం 993లో చోళ చక్రవర్తి అయిన మొదటి రాజరాజ చోళుడు, అతని కొడుకు రాజేంద్ర చోళుడు శ్రీలంకలోని అప్పటి రాజధాని ప్రాంతమైన అనురాధపురని స్వాధీనం చేసుకున్నారు. క్రీస్తు శకం 1070లో మొదటి విజయబాహు చోళులతో యుద్ధం చేసి వారిని లంక నుంచి వెళ్లగొట్టారు. క్రీస్తు శకం 1215లో కళింగ మాగన్ అనే దక్షిణ భారతీయుడు ఆ సమయంలో రాజధానిగా ఉన్న పోలోనరువాని స్వాధీనం చేసుకున్నాడు. 1450లో 6వ పరాక్రమ బహు కొడుకైన శాంపుమాల్ శ్రీలంక భూభాగం మీద దండెత్తి 1450 నుంచి 1467 వరకు పాలించాడు. 1505లో పోర్చుగీస్ వారు శ్రీలంకలోకి ప్రవేశించడంతో యూరోపియన్ శకం ప్రారంభమైంది. 1648లో డచ్ వారి రాకతో కొంతకాలానికి పోర్చుగీస్ అధికారం పడిపోయింది. 1796లో శ్రీలంకలో అధికారం బ్రిటిష్ వారి చేతికి వెళ్ళింది. 1948 ఫిబ్రవరి 4న శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి శ్రీలంక ప్రభుత్వం ఏర్పడింది.
ఇప్పుడు రామాయణంలోకి వెళదాం. రామాయణం ప్రకారం లంకని విభీషణుడు మాత్రమే పరిపాలించాలి. ఇంతకు ముందు చెప్పినట్టు లంకను విభీషణుడు తప్ప ఎవరూ పరిపాలించడానికి అవకాశం లేదు. రావణుడి మరణం తరువాత విభీషణుడు రాముని ఆజ్ఞతో లంకని పాలించాడు. తరువాత మహాభారతం జరిగిన ద్వాపర యుగంలోనూ పాలించాడు. రామాయణం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న కలియుగంలోనూ లంకను విభీషణుడే పాలించాలి. అయితే మనం ఇప్పటివరకు చూసిన శ్రీలంక చరిత్రలో ఎంతోమంది రాజులు దాన్ని పాలించారు. దీన్ని బట్టి శ్రీలంక రావణలంక కాదు అని చెప్పవచ్చు. ఇక రామసేతు విషయానికి వస్తే 2003లో నాసా శాటిలైట్ చిత్రాల ద్వారా బ్రిడ్జ్ లాంటి నిర్మాణాన్ని గుర్తించడం, అది భారతదేశంలోని రామేశ్వరాన్ని శ్రీలంకను కలుపుతూ ఉండడంతో శ్రీలంకే రావణలంక అనే ఆలోచన తెరమీదకు వచ్చింది. అది 7000 సంవత్సరాల క్రితం మానవులు నిర్మించింది అని నాసా ప్రకటించడంతో రామసేతు ఆలోచనకి మరింత బలం చేకూరింది. ఈ బ్రిడ్జ్ 35 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడిందని కూడా తెలిపింది. దీంతో అందరూ ఇదే రామసేతు అని నమ్మేశారు. ఇలా ప్రకటించిన కొన్నాళ్లకు నాసా మళ్లీ మాట మార్చి ఇది మానవ నిర్మితమని చెప్పడానికి ఆధారాలు లేవని, ఇసుక రేణువులతో సముద్రంలో వచ్చిన మార్పులతో ఇది ఏర్పడిందని తెలిపింది. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ లో భాగంగా శ్రీలంక కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది. భారతదేశం మరియు శ్రీలంక ఒకే టెక్టానిక్ ప్లేట్పై కదులుతూ ఉన్నాయి. కాబట్టి శ్రీలంకకి భారతదేశానికి మధ్య బ్రిడ్జ్ లాంటి కనెక్షన్ ఉండడంలో వింత ఏమీ లేదు అని, దీన్ని రామసేతు అని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు అని కొందరు వాదిస్తున్నారు. వాల్మీకి తన రామాయణంలో లంక గురించి ఎన్నో విధాలుగా వర్ణించాడు. వాటిని గమనిస్తే అప్పటి రావణలంకకి ఇప్పటి శ్రీలంకకి ఎంతో తేడా ఉందని అర్థమవుతుంది. రావణలంక అనేది దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత నిర్మించబడిన గొప్ప నగరం. విశ్వకర్మ ఎన్నో గొప్ప శక్తులు ఉన్న గొప్ప ఇంజనీర్. లంకా నగరం విశ్వకర్మ చేత ఎంతో అద్భుతమైన నగరంగా సృష్టించబడింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాన్ని భవిష్యత్తులో పుట్టుకొచ్చి నాగరికతలకు అనుగుణంగా ఎంతో టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈ లంకా నగరాన్ని ఇంద్రుని అమరావతికి ఏమాత్రం తగ్గకుండా నిర్మించడం జరిగింది. రామాయణం ప్రకారం లంకని భారతదేశానికి దక్షిణం వైపుగా 100 యోజనాల దూరంలో హిందూ మహాసముద్రంలో నిర్మించారు. ఇది ఒక మాయా నిర్మితం. దీనిలో ఎన్నో అద్భుతమైన భవనాలు, కోటలు, మండపాలు, కోట గోడలు, స్తంభాలు నిర్మించబడి ఉన్నాయి. లంకా నగరం మొత్తం బంగారం, వజ్రాలు, వెండి, ముత్యాలతో నిర్మితమయ్యాయి. లంక నగరానికి 3 విధాలుగా రక్షణ నిర్మాణాల్ని ఏర్పరిచారు. అవి లంకకు సంబంధించిన చాలా కథలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం లంకను దేవతల ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ నిర్మించాడని మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఈ లంకా నగరం బంగారు నగరంగా రూపొందింది. శివపార్వతులు నివసించడానికి శివుడి కోరిక మేరకు విశ్వకర్మ ఈ లంకా నగరాన్ని నిర్మించాడు. నగరంలోని భవనాలు అన్నింటినీ స్వచ్ఛమైన బంగారంతో నిర్మించాడు. లంక నిర్మాణం అంతా పూర్తయిన తరువాత గృహప్రవేశం కోసం ఒక బ్రాహ్మణుడిని ఆహ్వానించారు. ఆ బ్రాహ్మణుడు మరెవరో కాదు, ప్రస్తుతం మనం లంకాధిపతిగా చెప్పుకుంటున్న రావణాసురుడు. రావణుడు రాక్షసరాజు కంటే ముందు ఒక గొప్ప బ్రాహ్మణుడు. అతనికి వేద విజ్ఞాన శాస్త్రాలలో గొప్ప పాండిత్యం ఉంది. గృహప్రవేశానికి వచ్చిన రావణుడి కన్ను బంగారు లంకపై పడింది. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణగా ఏం కావాలని శివుడు అడిగినప్పుడు రావణుడు బంగారు లంకను దక్షిణగా కోరాడు. బ్రాహ్మణులు కోరిన దక్షిణని తిరస్కరించకూడదు అనే ఉద్దేశంతో పార్వతికి ఇష్టం లేకపోయినా శివుడు లంకను రావణుడికి దక్షిణగా ఇచ్చాడు. అయితే చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ కథ నిజమేనా? నిజంగా లంకను శివుడు రావణుడికి దక్షిణగా ఇచ్చాడా? చూద్దాం. మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పటికే రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం వంటి ఎన్నో రామాయణాలు పుట్టుకొచ్చినా మనం ప్రామాణికంగా తీసుకోవలసింది వాల్మీకి రామాయణాన్ని మాత్రమే. అయితే వాల్మీకి తన రామాయణంలో రావణుడు శివుడి నుంచి లంకను పొందాడు అని నిజంగానే వ్రాశాడా?
ప్రస్తుత కాలంలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎన్నో న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. వాటి ద్వారా అందే వార్తలలో నిజాలు కంటే ఫేక్ న్యూస్లే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫేక్ న్యూస్ల స్ప్రెడ్ అయ్యే పద్ధతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేని కాలంలో కూడా కొనసాగింది. సోషల్ మీడియా లేకుండా ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయ్యేవి అనుకుంటున్నారా? అదే నోటి మాట ద్వారా. ఈ ఫేక్ న్యూస్లు ఒకరి ద్వారా ఇంకొకరికి, ఇంకొకరి ద్వారా ఒక సమూహానికి, వారి ద్వారా తరువాతి తరాలకు అలా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అయితే శివుడు రావణుడికి లంకను దక్షిణగా ఇచ్చాడు అనేది వాల్మీకి తన రామాయణంలో ఎక్కడా వ్రాయలేదు. ఈ కథ రామాయణంలోనే కాక ఇతర ఏ పురాణాల్లో కూడా చెప్పబడలేదు. ఇది కొందరు వారి క్రియేటివిటీని ఉపయోగించి సృష్టించిన కల్పిత కథ మాత్రమే. ఫైనల్గా చెప్పదలుచుకుందేంటంటే, శివుడు రావణుడికి లంకా నగరాన్ని దక్షిణగా ఇచ్చాడు అన్నది పూర్తిగా అవాస్తవం. ఇట్స్ ఏ ఫేక్ స్టోరీ. ఇది ఫేక్ అని మీరు ఎలా చెప్పగలరు అనుకుంటున్నారా? అయితే దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదేంటో కూడా ఓసారి చూద్దాం. పూర్వకాలంలో టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేని రోజుల్లో ప్రజలకు గుడిలో చెప్పే ప్రవచనాలు, హరికథలే ఎంటర్టైన్మెంట్. వారు తాము చెప్పే మాటల ద్వారా ప్రజలకు ఆసక్తిని కలిగించడానికి వాస్తవాన్ని మార్చి ఇంకొంత ఎక్స్ట్రా స్టోరీ యాడ్ చేసేవారు. ఉదాహరణకు మహాభారతంలో కింద పడిన దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందని, దానికి ద్రౌపది మీద దుర్యోధనుడు పగబట్టాడని కృష్ణార్జున యుద్ధం లాంటి ఎన్నో సినిమాల్లో చూపించారు. అయితే దుర్యోధనుడిని ద్రౌపది చూసి నవ్వడం, దుర్యోధనుడు ద్రౌపదిపై పగబట్టడం మహాభారతంలో గాని ఇతర ఏ పురాణాల్లో గాని వ్రాయలేదు. ఇక రావణుడికి సంబంధించిన స్టోరీ ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. బ్రహ్మ వరపుత్రుడైన పులస్త్యుడి కొడుకు విశ్వవసు బ్రహ్మ యొక్క కొడుకే రావణుడు. అతని తల్లి రాక్షసుడు సుమాలి కూతురు కైకసి. కైకసి కంటే ముందే భరద్వాజుని కూతురైన దేవవర్ణినితో విశ్రవసుకి వివాహం జరిగింది. విశ్రవసు దేవవర్ణిల కొడుకే వైశ్రవణుడిగా చెప్పబడే కుబేరుడు. విశ్రవసు కైకసి వివాహం అసుర సంధ్యా సమయంలో జరగడం వలన రాక్షసి అయిన కైకసి తండ్రి సుమాలి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన వారికి ముగ్గురు అసురులైన పిల్లలు, ఒక ధర్మవంతుడైన కుమారుడు జన్మించారు. వారే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. విభీషణుడే ఆ ధర్మవంతుడైన కుమారుడు. మనం ఇందాక శివుడి కోసం లంకని విశ్వకర్మ నిర్మించడం అవాస్తవమని తెలుసుకున్నాం కదా. మరి అసలు ఈ రావణ లంక ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. రామాయణం ప్రకారం దేవతల శిల్పి అయిన విశ్వకర్మను ఇంద్రుడు పిలిచి తన అమరావతి నగరానికి మించిన గొప్ప నగరాన్ని నిర్మించి ఇవ్వమని కోరాడు. అప్పుడు విశ్వకర్మ ఇంద్రుడికి భూలోకంలోని దక్షిణ సముద్ర తీరంలో లంకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. దీన్ని సుకేసుడి కొడుకులైన మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే రాక్షసులు ఆక్రమించి పాలించడం ప్రారంభించారు. ఈ రాక్షసులు బ్రహ్మవరం చేత యుద్ధంలో దేవతలను ఓడిస్తూ ఉంటారు. ఒకసారి విష్ణుమూర్తితో జరిగిన యుద్ధంలో మాలి మరణించగా మాల్యవంతుడు, సుమాలి పాతాళలోకానికి పారిపోయారు. తరువాత చాలా కాలం పాటు లంక రాక్షసులు లేకుండా ప్రశాంతంగా ఉండేది. కొంతకాలానికి వైశ్రవణుడిగా పిలవబడే కుబేరుడు తన తండ్రైన విశ్రవసు బ్రహ్మతో తనకు ఋషిగా ఉండటం ఇష్టం లేదని, రాజుగా ఉండాలనుకుంటున్నాననే కోరికను తెలిపాడు. తాను పాలించడానికి ఒక ప్రాంతాన్ని సూచించమని సలహా కోరాడు. అప్పుడు విశ్రవసు బ్రహ్మ రాక్షసులు లేని లంకా నగరానికి వెళ్లి ప్రశాంతంగా తన పరిపాలనను కొనసాగించాడు. మనం విభీషణుడికి మరణం లేదని, బ్రహ్మవరం చేత అతను ఇప్పటికీ అదృశ్య రూపంలో లంకను పాలిస్తున్నాడని చెప్పుకున్నాం. అయితే నిజంగానే విభీషణుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? అదృశ్య రూపంలో ఇప్పటికీ లంకను పాలిస్తున్నాడా? విభీషణుడు ఇంకా బ్రతికే ఉంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు విభీషణుడి గురించి కొంత తెలుసుకోవాలి. పులస్త్యుడి కొడుకైన విశ్రవసు బ్రహ్మకి రాక్షసుడైన సుమాలి కూతురు కైకసికి 4 సంతానంగా జన్మించారని ఇదివరకే చెప్పుకున్నాం. వారే రావణుడు, కుంభకర్ణుడు,
విభీషణుడు, శూర్పణఖ. విభీషణుడు పేరుకి రాక్షసుడే అయినా ఎంతో ధర్మాత్ముడు, ఎన్నో సద్గుణాలు కలిగినవాడు. తమ తండ్రి అయిన విశ్రవసు ఆశ్రమానికి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద అరణ్యంలో రావణుడు, కుంభకర్ణుడు పెరిగారు. వీరు చాలా క్రూరులుగా తయారయ్యారు. విభీషణుడు మాత్రం తన తండ్రి వద్ద ఎంతో నియమనిష్టలతో వేదశాస్త్రాలను అభ్యసిస్తూ పెరిగాడు. నిత్యం ధర్మబద్ధంగా, నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. వీరందరూ తండ్రి విశ్రవసు బ్రహ్మ ఆశ్రమంలో ఉండగా ఒకరోజు ఒక పుష్పక విమానం వచ్చి అక్కడ ఆగింది. ఈ పుష్పక విమానం నుంచి గొప్ప తేజస్సుతో ఒక మహాపురుషుడు దిగాడు. అతడే విశ్రవసు దేవవర్ణినిల కొడుకైన కుబేరుడు. కుబేరుడు తన తండ్రిని చూడడానికి అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు కుబేరుడిని చూసి అసూయ చెందిన కైకసి రావణుడిని పిలిచి ఇలా అంది: రావణ, నీ సోదరుడైన ఆ కుబేరుడిని చూడు, అతని తేజస్సును గమనించు. నీవు కూడా ఈ కుబేరుడిలాగానే గొప్ప తేజస్సు కలిగిన వాడిగా అవడానికి ప్రయత్నించు అంది. ఆ మాటలు విన్న రావణుడు కుబేరుడిని మించిన వాడిని అవుతానని తన తల్లికి ఆవేశంగా ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన వెంటనే తన తమ్ముళ్లైన విభీషణుడు, కుంభకర్ణులను తీసుకుని గోకర్ణ ఆశ్రమానికి వెళ్లాడు. వారు ముగ్గురు ధర్మ విధులను అనుసరిస్తూ వేరువేరు పద్ధతుల్లో తపస్సు చేయడం ప్రారంభించారు. కుంభకర్ణుడు వేసవికాలంలో చుట్టూ మంటలను ఏర్పాటు చేసుకుని తీవ్రమైన వేడిలో తపస్సు చేశాడు. వర్షాకాలంలో వర్షంలో తడుస్తూ నీటిలో తపస్సు చేశాడు. శీతాకాలంలో తీవ్రమైన చలిలో మంచులో తపస్సు చేశాడు. అలా కుంభకర్ణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. విభీషణుడు ఒంటి కాలిపై నిలబడి 5,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంతేకాకుండా తన 2 చేతులతో సూర్యుడికి నమస్కరిస్తూ వేదమంత్రాలు పఠిస్తూ ఒంటి కాలిపై నిలబడి మరొక 5,000 సంవత్సరాల తపస్సు చేశాడు. రావణుడు 10,000 సంవత్సరాలు ఆహారం, నీరు తీసుకోకుండా తపస్సు చేస్తూ ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి తన ఒక్కొక్క తలను నరికి అగ్నికి ఆహుతి చేస్తూ ఉండేవాడు. 9,000 సంవత్సరాలకు 9 తలలను నరికి అగ్నిలో దహనం చేశాడు. 10,000 సంవత్సరాలకు తన 10వ తలని నరుక్కోవడానికి సిద్ధమవుతున్న సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు రావణునితో, రావణ, నీవు ఇంతవరకు చేసిన తపస్సుకు ప్రసన్నుడినయ్యాను. నీకు నచ్చిన వరం కోరుకో, ప్రసాదిస్తాను అని అన్నాడు. అప్పుడు రావణుడు తనకు ఎప్పటికీ మరణం లేకుండా అమరుడిగా ఉండేలా వరం ప్రసాదించమని కోరుకున్నాడు. దీనికి బ్రహ్మదేవుడు పూర్తిగా అమరత్వం ప్రసాదించలేనని ఇంకేదైనా వరం కోరుకొమ్మని అన్నాడు. ఇక బాగా ఆలోచించిన రావణుడు ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, నాగులు, యక్షులు, రాక్షసులు, దైత్యుల చేతగాని దేవతల చేతగాని నాకు మరణం సంభవించకూడదు. ఇక ఇతర జంతువులు, మానవులు నన్నేం చేయలేరు కాబట్టి వారి వల్ల నాకు ఎలాంటి ప్రాణభయం లేదు అన్నాడు. ఇక బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. బ్రహ్మదేవుడు ఈ వరంతో పాటు తపస్సు ద్వారా రావణుడు పోగొట్టుకున్న తన 10 తలలను తిరిగి పొందేలా వరమిచ్చాడు. రావణుడికి వరాలు ప్రసాదించిన తరువాత బ్రహ్మదేవుడు విభీషణుడితో, విభీషణ, నీ ధర్మబద్ధమైన తపస్సుకు నేను ముగ్ధుడినయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు విభీషణుడు, బ్రహ్మదేవా, నేను ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా నా బుద్ధి ధర్మ మార్గాన్ని వీడక దానిమీదే దృఢంగా ఉండాలి. నాకు బ్రహ్మాస్త్ర మంత్రం దానంతటా అదే వచ్చేటట్లు వరం ప్రసాదించండి. అలాగే అన్ని విషయాలలోనూ నా బుద్ధి పూర్తిగా ధర్మబద్ధంగా ఉండాలి అని కోరుకున్నాడు. వీటిని అంగీకరించిన బ్రహ్మదేవుడు ఆ వరాలను ప్రసాదించాడు. వీటితో పాటు అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఈ విధంగా బ్రహ్మవరం చేత అమరత్వం పొందిన విభీషణుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. రావణుడు తన సోదరుడే అయినా చెడు కార్యాలు చేస్తున్నప్పుడు విభీషణుడు ఎన్నోసార్లు ధర్మాన్ని బోధించాలని చూశాడు. సీతాదేవి విషయంలో కూడా తాను చేస్తున్నది తప్పని, సీతను రామునికి అప్పగించి క్షమాపణ కోరుకొమ్మని ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కాని మూర్ఖుడు, కామాంధుడు అయిన రావణుడికి విభీషణుడి మాటలు చెవికెక్కలేదు. సొంత అన్నయ్య అయినా రావణుడు ధర్మాత్ముడు కాకపోవడంతో విభీషణుడు అతడిని వ్యతిరేకించాడు. తన అన్న అయిన రావణుణ్ణి వదిలి రాముడి వద్దకు వెళ్లి తనను అనుగ్రహించమని కోరాడు. యుద్ధంలో రాముడికి తన పూర్తి సహకారాన్ని అందించాడు. రావణుడి మరణం తరువాత రాముడు విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేసి అయోధ్యకు చేరుకున్నాడు.
శ్రీలంక, రావణలంక ఒకటి కాదు అని మనం ముందు భాగంలో తెలుసుకున్నాం. అయితే కొన్ని నెలల క్రితం శ్రీలంకలో రావణుడి అస్థిపంజరం, హనుమంతుని గద దొరికాయని వార్తలు మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. ఇంతకీ ఈ వార్తలు నిజమేనా? నిజంగానే శ్రీలంకలో రావణుడి అస్థిపంజరం, హనుమంతుడి గద దొరికాయా? ఇవి నిజమైతే వీటిని బట్టి మనం శ్రీలంక లంకానగరమని కన్ఫర్మ్ చేయొచ్చా? చూద్దాం. 2013లో రావణుడి డెడ్ బాడీ లంకలో దొరికినట్టు వచ్చిన వార్తలు నిజమో కాదో ఇప్పుడు చర్చించుకుందాం. 2013 మార్చి 15వ తేదీన ఇండియాలోని ఫేమస్ న్యూస్ ఛానల్స్లో ఒకటైన ఆజ్ తక్ న్యూస్ ఛానల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, అనేక వెబ్సైట్స్లో ఒక వార్త వైరల్ అయ్యింది. అదేంటంటే రావణుడి డెడ్ బాడీ శ్రీలంకలోని ఒసంగోడ అనే ప్రాంతంలో దొరికిందని, దానిని రాక్షసులు ఒక గుహలో దాచారని, రామాయణంలో రాముని చేతిలో రావణుడు మరణించిన తరువాత యక్షులు, నాగులు అతని డెడ్ బాడీని కొండ గుహలో దాచిపెట్టారని ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. శ్రీలంక ప్రభుత్వం అస్థిపంజరం రూపంలో ఉన్న రావణుడి డెడ్ బాడీని దాచిపెట్టిందని వార్తలు వచ్చాయి. న్యూస్ ఛానల్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్ ఆభరణాలతో అలంకరించబడిన ఒక అస్థిపంజరం ఫోటోని కూడా చూపించారు. ఆ న్యూస్ ని టెలికాస్ట్ చేసింది మామూలు యూట్యూబ్ ఛానల్ అయితే నమ్మకపోవడానికి అవకాశం ఉండేది. కానీ దాన్ని టెలికాస్ట్ చేసింది ఫేమస్ ఆజ్ తక్ న్యూస్ ఛానల్. ఒక న్యూస్ ని టెలికాస్ట్ చేయాలంటే ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చిన న్యూస్ నిజమేనా అని తెలుసుకుని టెలికాస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రావణుడి అస్థిపంజరం విషయంలో అలా జరగలేదు. అయితే ఈ రావణుడి డెడ్ బాడీ మిస్టరీ తెలుసుకోవడానికి మనం మరొక విషయాన్ని తెలుసుకోవాలి. రోమ్ నగరంలో భూగర్భంలో ప్రాచీన చర్చిల్లో పనిచేసే మతాధికారుల యొక్క డెడ్ బాడీలను తవ్వితీశారు. వాటిని అక్కడ చర్చివారు చాలా పవిత్రంగా భావిస్తారు. అలా వారు తవ్వితీసిన అస్థిపంజరాలను ఆభరణాలతో అలంకరించి వాటిని వారి మత పూర్వీకులుగా భావించి వివిధ దేశాలలో చర్చిలకి పంపించారు. ఇలా ఎందుకు చేసేవారంటే 16వ శతాబ్దంలో రోమ్ నగరంలో క్రిస్టియన్స్కు ఇతర మతాల వారితో గొడవలు, ఘర్షణలు జరుగుతూ ఉండటం వలన రోమ్ వారు ఎంతో పవిత్రంగా భావించే కట్టడాలను, విగ్రహాలను, వస్తువులను ఇతరులు ధ్వంసం చేస్తూ ఉండేవారు. వారి మతాలకు సంబంధించిన ఆనవాళ్లను రక్షించుకోవడానికి ఆ చర్చివారు కొన్ని మతపరమైన వస్తువులను ఇతర దేశాలకు పంపి భద్రపరిచేవారు. ఇందులో భాగంగా రోమన్ క్యాథలిక్ చర్చివారు ఆభరణాలు వేసిన అస్థిపంజరాలను ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలకు పంపించారు. మనకి రావణుడి అస్థిపంజరంగా చూపించింది సెయింట్ క్యాథలిక్ చర్చ్ మతాధికారి సెయింట్ వ్యాలంటైన్ యొక్క అస్థిపంజరం. ఇది ప్రస్తుతం జర్మనీలోని టౌన్ చర్చ్లో ఉంది. ఫైనల్ గా ఇక్కడ చెప్పదలుచుకుందేంటంటే రావణుని అస్థిపంజరంగా వైరల్ అవుతున్న అస్థిపంజరం లంకలోనూ దొరకలేదు. అది రావణుడిది కూడా కాదు. ఇంకా ప్రూఫ్స్ కావాలంటే ఇలాంటి ఆభరణాలతో కూడిన కొన్ని అస్థిపంజరాలను బజ్ ఫీడ్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. ఇప్పుడు రామాయణం విషయానికి వద్దాం. రామాయణంలో రాముడు ఒక బ్రాహ్మణుడు, రావణుడు రాక్షసుడు కదా. బ్రాహ్మణుడు అంటావేంటి అనుకుంటున్నారా? అయితే ఒకసారి ముందు భాగంలో మనం చెప్పుకున్న విషయాలను అబ్జర్వ్ చేయాలి. బ్రహ్మ వరపుత్రుడు పులస్త్యుడి యొక్క కొడుకు విశ్రవసు బ్రహ్మ. విశ్రవసు బ్రహ్మ కొడుకే రావణుడు. తన తల్లి వైపు నుంచి రావణుడు రాక్షసుడే అయినా తండ్రి వైపు నుంచి బ్రాహ్మణుడు. తన ఆకారం వల్ల, జన్మ వల్ల, చేసే చర్యల వలన రాక్షసుడిగా గుర్తింపబడ్డాడు. ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే హిందూ ధర్మం పాటించే వారి డెడ్ బాడీని పాతిపెట్టడం, దాచిపెట్టడం వంటివి చేయరు. వాటిని దహనం చేస్తారు. రావణుడు మరణించిన తరువాత తన తమ్ముడైన విభీషణుడు రామునితో ఇలా అన్నాడు: రామా, నా అన్న రావణుడు అధర్మాత్ముడు. తాను చేసిన పాపాలకు, తన కామానికి తానే బలయ్యాడు. ఇంతటి యుద్ధానికి కారణమై తన మరణాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. ఇలాంటి పాపాత్ముని మృతదేహానికి నేను దహన సంస్కారాలు చేయలేను అన్నాడు. దానికి రాముడు: విభీషణ, మనకు కోపాలైనా, శత్రుత్వాలైనా, ద్వేషాలైనా జీవుడు బ్రతికి ఉన్నంతవరకే. ఒక్కసారి మరణించిన తరువాత తనపై మనకు ఎలాంటి కోపం, శత్రుత్వం ఉండకూడదు. ఎంత కాదనుకున్నా రావణుడు నీ అన్న. అతడికి దహన సంస్కారాలు చేసి తన ఆత్మకు శాంతిని కలగజేయాల్సిన బాధ్యత నీకుంది. నీవు చేయలేను అంటే చెప్పు. నీకు అన్నా అంటే నీవు నా స్నేహితుడివి కాబట్టి రావణుడు నాకు కూడా అన్నలాంటివాడే. నేనే రావణుడికి దహన సంస్కారాలు చేస్తాను అన్నాడు.
దానికి విభీషణుడు, రామా, మీరు చెప్పినట్లే నడుచుకుని నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను, రావణుడి దేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తాను అని చెప్పి గంధపు చెక్కలతో రావణుడి మృతదేహాన్ని దహనం చేశాడు. ఈ విధంగా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన వాల్మీకి రామాయణంలో కూడా రావణుడి దేహం దహనమయ్యిందని వాల్మీకి స్పష్టంగా వ్రాశాడు. దీన్ని బట్టి రావణుడి డెడ్ బాడీ లంకలో దొరికిందని, శ్రీలంక ప్రభుత్వం దాన్ని దాచి ఉంచిందని వస్తున్న వార్తలు ఫేక్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంజనేయుడి గద మిస్టరీ ఏంటో చూద్దాం. 2015లో ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అయ్యింది. అదేంటంటే శ్రీలంకలో జరిగిన తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు ఆంజనేయుడి గద దొరికింది అని. అది త్రేతాయుగంలో హనుమంతుడు వాడిన గద. శ్రీలంక రావణలంక ఒకటి కాదని మనకు ఆధారాలతో సహా ప్రూవ్ అయిపోయింది. మరి అసలైన రావణలంక ఎక్కడ ఉంది? రామాయణం, మహాభారతం వంటి గ్రంథాల్లో లంకకు సంబంధించిన లొకేషన్ గురించి క్లియర్గా వ్రాశారు. లంక ఉన్న ప్రాంతానికి సంబంధించిన క్లూస్ ఈ గ్రంథాలలో ఉన్నాయి. వాటి ద్వారా లంక రియల్ లొకేషన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రామాయణ కాలం నాటి లంక ప్రస్తుత స్థానంలో ఎక్కడుందో చెప్పొచ్చు. కాని ఎవరికీ కనిపించకుండా ఇన్విజిబుల్ డైమెన్షన్లో ఉన్న లంక ఎక్కడుందో చెప్పలేం. ఇన్విజిబుల్ డైమెన్షన్ టెక్నాలజీని విభీషణుడు లంక విషయంలో ఉపయోగిస్తున్నాడు. కాని దాన్ని అతడు ఎలా ఉపయోగిస్తున్నాడో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఇన్విజిబుల్ డైమెన్షన్ని అర్థం చేసుకునే టెక్నాలజీ మనకు ఇంకా రాలేదు. కాబట్టి లంకా నగరం ఉన్న ఇలాంటి ఇన్విజిబుల్ డైమెన్షన్స్లోకి మనుషులు ప్రవేశించడం చాలా కష్టం. ఆ డైమెన్షన్స్లో ఉన్న జీవులు మనకు యాక్సెస్ ఇస్తే అది కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే అప్పటి రావణలంక ప్రస్తుతం ఏ స్థానంలో ఉందో తెలుసుకోవడానికి మనం యోజనం అంటే ఎగ్జాక్ట్ పొడవు ఎంతో తెలుసుకోవాలి. మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం ఒక యోజనం పొడవు 12.1352 కిలోమీటర్లు. ఇది పురాణాల కాలం నుంచి కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ. భూమి టెక్టానిక్ ప్లేట్ల ద్వారా కదులుతూ ఉంటుందని మనం చెప్పుకున్నాం. 20,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇప్పుడున్న విధంగా స్ట్రెయిట్గా కాకుండా సుమారు 25 నుంచి 30 డిగ్రీలు తూర్పు దిక్కువైపు ఒరిగి ఉండేది. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్లో భాగంగా తర్వాత భారతదేశం పశ్చిమ దిక్కువైపు కదులుతూ వచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నావు? దీనికి లంకా లొకేషన్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? రామాయణంలో రాముడి ఆజ్ఞతో వానరులు భారతదేశంలో దక్షిణం వైపుగా ఉన్న చిట్ట చివరి ప్రాంతమైన ధనుష్కోటి నుంచి సేతును నిర్మించారు. అయితే ఈ ధనుష్కోటి ప్రస్తుతం దక్షిణం వైపు లేదు. ఇది ఆగ్నేయ దిశగా ఉంది. అలాగే యోజన కొలతల ప్రకారం ఇది లంక నుంచి 1913 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ ప్రకారం టెక్టానిక్ ప్లేట్లుగా చెప్పబడే ఖండాల యొక్క ఫలకాలు సంవత్సరానికి 2.5 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ వెళుతూ ఉంటాయి. ఇవి ఎప్పటికీ ఇలాగే జరుగుతూ ఉంటాయి. దీని ప్రకారం రామాయణం జరిగిన 2 కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్లేట్లు 500 కిలోమీటర్లు కదులుతూ ఉన్నాయని చెప్పవచ్చు. భారత భూభాగం రామాయణం సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఉండేది కాదు. ఆ సమయంలో భారతదేశం 500 కిలోమీటర్ల కిందకు ఉండేది. ఇప్పుడు లంక గురించి చూద్దాం. ప్రస్తుతం మారిషస్ దేశం, బ్రిటిష్ ఐలాండ్ ఉన్న ప్రాంతంలోనే అప్పటి రావణలంక ఉండేది. లంక ఒక భూభాగం. ఇది కొన్ని లక్షల కోట్ల ఏండ్లుగా అక్కడే ఉండి ఉండొచ్చు, లేదా మునిగిపోయి ఉండొచ్చు. ఇది రామాయణ సమయంలోని లంక గురించిన సమాచారం. అయితే ప్రస్తుతం లంకానగరం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ టెక్నాలజీతో ఉంది. అది ఎప్పటికీ నాశనం అవ్వదు. అందులో చాలామంది నివసించడానికి కావలసిన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ మారిషస్ దేశంలో లంక ఉన్న ప్రాంతానికి సంబంధించిన ఒక రీసెర్చ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ ప్రాంతంలో లంక ఉండేదని మనం అనుకున్నాం. మరి ఆ ప్రాంతంలో పూర్వం ఏదైనా ఉండేదా? దీనికి సమాధానం ఎస్, ఉండేది. సౌత్ ఆఫ్రికాలోని ఒక యూనివర్సిటీకి చెందిన బ్రిక్స్ వాటర్ అండ్ శాండ్ రీసెర్చ్ టీం తన రీసెర్చ్లో పూర్వం హిందూ మహాసముద్ర గర్భంలో ఒక ఖండం ఉండేదని ఆధారాలతో గుర్తించింది. గోండ్వానా భూభాగం 200 మిలియన్ సంవత్సరాల క్రితం విడిపోయిన తరువాత ఈ ఖండం ఇక్కడ ఉండేదని ధృవీకరించారు.
ఈ ప్రాంతంలో ఒక ఖండానికి చెందిన ఆనవాళ్లు ఆధారాలుగా దొరికాయని కూడా చెప్పారు. అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఏర్పడిన లావాలో కరగని జిర్కోనియం మూలకం యొక్క అవశేషాలు దొరకడం వలన ఇక్కడ ఒక కాంటినెంట్ ఉండేదని తేలింది. క్రమక్రమంగా భూమిలో వచ్చే మార్పుల వలన ఈ ఖండం అనేక భాగాలుగా చీలిపోయి సముద్ర గర్భంలో కలిసిపోయింది. రామాయణ సమయంలో ప్రస్తుతం శ్రీలంకలో అత్యధిక భాగం నీటిలో మునిగిపోయి ఉండేది. రామాయణంలో హనుమంతుడు మహేంద్ర పర్వతాన్ని ఎక్కి అక్కడ నుంచి సముద్రాన్ని దాటి లంకకు చేరాడని ఉంది. అంటే ప్రస్తుతం శ్రీలంకలో ఒక పర్వత భాగం మాత్రమే బయటకి ఉండి మిగిలినదంతా నీటిలో మునిగి ఉండేది. ఈ పర్వతంపై నుంచే హనుమంతుడు లంకకి ఎగిరి వెళ్ళాడు. రామాయణంలో ఒక్క హనుమంతుడికి మాత్రమే 100 యోజనాలను ఎగరగలిగే శక్తి ఉంది. మిగిలిన వానరులందరూ 20, 30, 40 యోజనాలు మాత్రమే ఎగరగలరని చెప్పారు. కాబట్టి 100 యోజనాల దూరాన్ని దాటి ఎగిరి వెళ్లి లంఘించడం ఒక్క హనుమంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది. చాలామంది అనుకున్నట్టు ఇప్పుడు ఉన్న శ్రీలంక రావణలంక కాదు. ఎందుకంటే 35 నుంచి 40 కిలోమీటర్ల దూరాన్ని దాటడం హనుమంతుడికి ఇతర వానరులకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. వారికి ఉన్న శక్తితో ఆ దూరాన్ని చాలా సులభంగా దాటగలిగేవారు. టెక్టానిక్ ప్లేట్ల విషయంలో మీకు మరొక సందేహం రావచ్చు. శ్రీలంక అప్పుడు భారతదేశానికి దూరంగా ఉండి ఉండొచ్చు కదా. తరువాత భారతదేశ మిత్రమా, లంకానగరం గురించి ఇప్పటికే మనం లోతుగా అధ్యయనం చేసి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. సామాన్యులకు అర్థం కానిది, సైన్స్కి అందనిది మన సనాతన జ్ఞాన సంపద. గ్రహాల చలనాలు, నక్షత్ర మండలాలు, కాలాలు వంటి ఎన్నో గొప్ప విషయాలను సైంటిస్టుల కంటే ముందే మన మునులు, ఋషులు కొన్ని వందల వేల ఏండ్ల క్రితమే చెప్పారు. మన సనాతన గ్రంథాల్లో ఎంతో అపూర్వమైన జ్ఞానం ఉంది. వాటిని అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇక రావణలంక విషయానికి వస్తే, రామాయణం జరగడం, రామాయణంలో చెప్పిన రావణలంక ఇంకా ఉంది అనడం రెండూ నిజాలే. దాదాపు 21 లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో రామాయణం జరిగింది. బ్రహ్మవరం చేత అమరత్వం పొందిన విభీషణుడు అదృశ్య రూపంలో నేటికీ లంకను పాలిస్తూనే ఉన్నాడు. త్రేతాయుగం, ద్వాపర యుగాలలో లంకను పాలించిన విభీషణుడు కలియుగంలోనూ పాలిస్తూ ఉన్నాడు. లంకానగర భూభాగం సముద్ర గర్భంలో కలసిపోవడం వలన విభీషణుడు లంకను ఇన్విజిబుల్ డైమెన్షన్లోకి మార్చి అదృశ్య రూపంలోనే పాలిస్తున్నాడు. లంక పాలనలో విభీషణుడు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. మరి ఆ లంకా నగరాన్ని మనం చేరుకోవచ్చా అంటే కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అద్భుతమైన లంకా నగరాన్ని చేరే టెక్నాలజీ మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం లంకానగరం అదృశ్యంగా ఉంది కాబట్టి అది ఎక్కడ ఉందో చెప్పడం కూడా కష్టమే. ఏదేమైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. రామాయణం నాటి అద్భుత నగరమైన లంక నిజం. శ్రీలంక ప్రభుత్వం రామసేతు, రావణ గుహ, అశోకవనం వంటి అనేక ఆధారాలు చూపించవచ్చు. ఎంతోమంది ఎన్నో కల్పిత కథలను, వార్తలను సృష్టించవచ్చు. కాని మనం ఏదైతే రామాయణాన్ని అధ్యయనం చేసి తెలుసుకుంటామో అదే నిజం. ఇక శ్రీలంక రామసేతు విషయానికి వస్తే, అది సముద్రంలోని ఇసుక రేణువులతో ఏర్పడిన నిర్మాణమే తప్ప రామాయణంలో వానరసేన నిర్మించిన రామసేతు కాదు. రామేశ్వరం సమీపంలో తేలే రాళ్లు రామసేతు నిర్మాణంలో వాడినవని వచ్చిన వార్తలు కూడా పూర్తిగా అవాస్తవమని మనం తెలుసుకున్నాం. అధునాతన టెక్నాలజీతో విశ్వకర్మచేత నిర్మించబడిన లంకా నగరం ఒక చారిత్రాత్మక అద్భుతం. సైన్స్ నిరూపించలేనంత మాత్రాన దాన్ని అబద్ధమని కొట్టిపారేయలేం. సైన్స్కి అందని ఎన్నో అద్భుతాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయి. వాటిలో లంకానగరం కూడా ఒక అపూర్వమైన అద్భుతమే. చివరిగా, మన ఇతిహాసాలు, పురాణాలు, వేదాల్లో ఎంతో అపారమైన జ్ఞానం, ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. మనం ఈ గ్రంథాలను చదవకపోవడం, సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్లనే ఫేక్ న్యూస్లను నమ్మే దుస్థితి ఏర్పడింది. మన పురాతన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి నిజం. వాటి ద్వారానే మనకు స్పష్టమైన నిజానిజాలు తెలుస్తాయి.
ఇక శ్రీలంక రావణలంక ఒకటి కాదు అని తెలుసుకుని మనం బాధపడవలసిన అవసరం లేదు. మన పురాతన చరిత్రకు సంబంధించిన అద్భుత నగరం గొప్ప టెక్నాలజీతో ఇంకా అదృశ్యంగా విభీషణుడి చేత పరిపాలించబడుతోందని తెలిసి అద్భుతంగా ఆశ్చర్యంగా ఫీలవ్వాలి. లంక ఇంకా ఉందని చెప్పడానికి, దాని వైభవాన్ని వర్ణించడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం రామాయణమే. ఇలాంటి గొప్ప విషయాలు వెలుగులోకి రావాలంటే చాలా కాలం పడుతుంది. లంకా నగరం గురించి ప్రపంచమంతా తెలియడానికి ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇది కుకు ఎఫ్ఎం. నేను నరేన్.